హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. వీటిని మీరు వీడియో మొత్తం చూసి సొంతంగా ఆన్సర్స్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే వీటి ఆన్సర్స్ లాస్ట్లో ఇచ్చాను. ఒకసారి మీరు ఓన్గా ప్రయత్నించిన తర్వాత రాకపోతే అప్పుడు ఆ ఆన్సర్స్ చూసి ఒకసారి కరెక్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ అశోక్ బిట్రగుంట. టుడే టాపిక్ ఏంటంటే వుడ్. అసలు వుడ్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి ఒకసారి చూద్దాం. ఈ వుడ్ మీద చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వుడ్లో ఫస్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు, ఐ, వి, యు, దే, హి, షీ, లైక్ ఇంకా నేమ్స్ అలా. నెక్స్ట్ వుడ్. నెక్స్ట్ వర్బ్ వన్. వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి, దాన్ని వర్బ్ వన్ అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ వుడ్ని పాస్ట్ హ్యాబిట్స్కి యూజ్ చేస్తాం. అంటే ఒకప్పుడు అలవాటుగా చేసే పనులకు మనం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రిక్వెస్టింగ్, అభ్యర్థన, అంటే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటన్నిటికీ ఈ వుడ్ని యూజ్ చేస్తాం. అలానే విల్లింగ్నెస్, అంగీకారం, అండ్ విష్, కోరికలను తెలియజేయటం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ చూడండి, పాస్ట్ హ్యాబిట్స్ అన్నాం కదా, ఈ పాస్ట్ హ్యాబిట్స్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఐ వుడ్ డ్రింక్ టీ. సో నేను టీ తాగేవాడిని. సింపుల్ గుర్తుపెట్టుకోండి, నేను టీ తాగేవాడిని అంటే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్, వుడ్, వర్బ్ వన్, ఆబ్జెక్ట్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను టీ తాగేవాడిని అంటే ఒకప్పుడు చేసే పనులన్నీ, నేను తాగేవాడిని, వెళ్ళేవాడిని, నేర్చుకునేవాడిని, చేసేవాడిని, ఇలా ఏదైతే మనం చెప్తూ ఉంటామో అలాంటి వాటన్నిటికీ వుడ్ యూజ్ చేయాలి. సో అలానే సేమ్ మీనింగ్ ఇక్కడ ఐ వుడ్ డ్రింక్ టీ అంటే నేను టీ తాగుతాను అని కూడా వస్తుంది. చూడండి, ఇది పాస్ట్ హ్యాబిట్ యాక్షన్, కానీ ప్రజెంట్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సపోజ్ ఐ వుడ్ డ్రింక్ టీ టుడే అంటే నేను ఈరోజు టీ తాగుతాను. అదే ఇక్కడ టుమారో పెట్టాను అనుకోండి, ఐ వుడ్ డ్రింక్ టీ టుమారో, నేను రేపు టీ తాగుతాను. సో వుడ్ అనేది పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఐ వుడ్ డ్రింక్ టీ, నేను టీ తాగేవాడిని. అలానే ఐ వుడ్ డ్రింక్ టీ అంటే నేను టీ తాగుతాను. ఐ వుడ్ డ్రింక్ టీ టుమారో అంటే రేపు టీ తాగుతాను. రైట్? సో ఈ వుడ్ అనేది ఏంటంటే ఫ్లెక్సిబుల్ వర్డ్. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, వుడ్ అనేది ఫ్లెక్సిబుల్ వర్డ్. అండ్ అలానే వుడ్ని మోర్ పొలైట్గా, మోర్ రిక్వెస్ట్గా అడగటానికి, అంటే మోర్ రిక్వెస్ట్గా మాట్లాడటానికి మనం వుడ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇంకొక థింగ్, వుడ్ ఈక్వల్ టు యూజ్ టు, అంటే వుడ్ యూజ్ చేసినా యూజ్ టు యూజ్ చేసినా సేమే. ఎప్పుడు ఒకప్పుడు చేసే పనులకు, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి వుడ్ యూజ్ చేసినా యూజ్ టు యూజ్ చేసినా సేమే. అంటే ఒకప్పుడు మనం అంటాం కదా, నేను ఒకప్పుడు క్రికెట్ ఆడేవాడిని అని చెప్పాలనుకోండి, ఇప్పుడు ఆడట్లేదు, ఐ యూజ్ టు ప్లే క్రికెట్. అలానే ఐ వుడ్ ప్లే క్రికెట్, నేను ఒకప్పుడు ఆడేవాడిని. ఒకప్పుడు నేను బాలీవుడ్ మూవీస్ చూసేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్ టు వాచ్ బాలీవుడ్ మూవీస్. అలానే ఐ వుడ్ వాచ్ బాలీవుడ్ మూవీస్. ఓకే, ఇలా యూజ్ టు యూజ్ చేసినా వుడ్ యూజ్ చేసినా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్కి సేమే. యూజ్ టు తెలియనప్పుడు వుడ్, వుడ్ తెలియనప్పుడు యూజ్ టుని యూజ్ చేయొచ్చు. బట్ వుడ్ ఈజ్ మోర్ పొలైట్ వే. ఓకే, అండ్ యూజ్ టు గురించి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ రిక్వెస్టింగ్. వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ అస్, దయచేసి మీరు మాతో వస్తారా. ఈ వుడ్తో మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా, అదేంటంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పొలైట్గా, అంటే పెద్ద ప్రొఫైల్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, పొలైట్గా మర్యాదగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం వుడ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వుడ్ యూ ప్లీజ్ కమ్ విత్ అస్, దయచేసి మీరు మాతో వస్తారా. వుడ్ యూ ప్లీజ్ ఈట్, దయచేసి తింటారా. వుడ్ యూ ప్లీజ్ సిట్ హియర్, దయచేసి ఇక్కడ కూర్చుంటారా. వుడ్ యూ ప్లీజ్ లిజన్ మై వర్డ్స్, మీరు దయచేసి నా మాటలు వింటారా. వుడ్ యూ ప్లీజ్ లెర్న్ ఇంగ్లీష్, మీరు దయచేసి ఇంగ్లీష్ నేర్చుకుంటారా. సో ఇలాంటి వాటన్నిటిని, అంటే ఇలా అడిగే వాటన్నిటిని వుడ్తో మనం అడగచ్చు. నెక్స్ట్ విల్లింగ్నెస్, అంగీకారం. ఎగ్జాంపుల్ చూడండి, వీ వుడ్ హెల్ప్ యూ, మేము మీకు సహాయం చేస్తాం.
అంటే వాళ్ళు ఏదన్నా ప్రాబ్లంలో కానీ లేకుంటే వాళ్ళు మనల్ని కనుక హెల్ప్ చేయమని అడిగితే ఓకే మేము సహాయం చేస్తాం, వీ వుడ్ హెల్ప్ యూ, మేము మీకు సహాయం చేస్తాం. బట్ ఇక్కడ సేమ్ వే వీ వుడ్ హెల్ప్ యూ టుమారో అనొచ్చు, రేపు మీకు సహాయం చేస్తామని చెప్పొచ్చు. సేమ్ మీనింగ్ ఇంకొకటి ఏమొస్తుంది, వీ వుడ్ హెల్ప్ యూ, మేము మీకు సహాయం చేసేవాళ్ళం అని కూడా వస్తుంది. వీ వుడ్ హెల్ప్ యూ, మేము మీకు సహాయం చేసేవాళ్ళం. సో ఇక్కడ మనంతట మనమే సపోజ్ జనరల్లీ మనం ఒకప్పుడు చేసేవాళ్ళం అని చెప్పడానికి ఇలా యూజ్ చేయొచ్చు. అలానే ఎవరన్నా అడిగితే మనం వుడ్ని కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ విష్, కోరికలను తెలియచేయడానికి మనం అంటూ ఉంటాం కదా, నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆడాలనుకుంటున్నాను, కొనాలనుకుంటున్నాను, తాగాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, టీచ్ చేయాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అనే వాటన్నిటికీ కూడా వుడ్ లైక్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. వుడ్ లైక్ టు, ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఇలాంటి వాటన్నిటికి కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, వుడ్ అనేది పాస్ట్ హ్యాబిట్కి, రిక్వెస్టింగ్కి, విల్లింగ్నెస్కి, విష్కి యూజ్ చేస్తాం. సో అండ్ అలానే వుడ్ నాట్ అంటే వుడ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు వుడెంట్, వుడ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు వుడెంట్. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఒకసారి చూడండి, వీటికి అలానే వుడ్ ఈక్వల్ టు యూజ్డ్ టు అండ్ వుడ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు వుడెంట్, ఇది నెగిటివ్ సెంటెన్స్. అండ్ వుడ్ అనేది ఫ్లెక్సిబుల్ వర్డ్, ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో సేమ్ మీనింగ్ ఇచ్చేలా ఉంటుంది, కానీ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో వుడ్ యూజ్ చేయకుండా కూడా వేరే సెంటెన్సెస్ మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే వుడ్ అనేది పొలైట్ వేలో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు, సీనియర్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మోర్ పొలైట్గా మాట్లాడాల్సి, రిక్వెస్ట్గా పొలైట్గా మాట్లాడేటప్పుడు మనం వుడ్ని యూజ్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి ఫైనల్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, దే వుడ్ ప్లే క్రికెట్, దే వుడ్ ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు. ఒకప్పుడు అంటే వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు అంటే ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో పాస్ట్లో, గతంలో ఎప్పుడో ఆడేవాళ్ళు. ఓకే, దే వుడెంట్ ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు కాదు. ఇక్కడ దే వుడెంట్ బదులు వుడ్ నాట్ అని కూడా యూజ్ చేస్తారు. దే వుడ్ నాట్ ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు కాదు. వుడ్ దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళ. వుడెంట్ దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు కాదా. సో పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. సేమ్ వే ఐ వుడ్ రైట్ లెటర్స్, నేను ఉత్తరాలు రాసేవాడిని. ఐ వుడెంట్ రైట్ లెటర్స్, నేను ఉత్తరాలు రాసేవాడిని కాదు. వుడ్ ఐ రైట్ ఏ లెటర్స్, నేను ఉత్తరాలు రాసేవాడినా. వుడెంట్ ఐ రైట్ లెటర్స్, నేను ఉత్తరాలు రాసేవాడిని కాదా. సో సేమ్ వే మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక సెంటెన్స్ తీసుకొని దాన్ని పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్లో ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్.